నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. అట్టహాసంగా పత్తిపాడు పొన్నూరు నియోజకవర్గాల బూత్ కమిటీ పార్టీ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకారం. సూపర్ 6 పథకాలను కమిటీ ప్రభుత్వం అమలు చేస్తుందన్న ఎమ్మెల్యే రామాంజనేయులు. రాజకీయ ముసుగులో కొందరు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల ధ్వజం. ఢిల్లీ ఘటన నేపథ్యంలో జిల్లాలో ముందస్తు భద్రతా చర్యలు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు. శారదా కాలనీ పేదల ఇళ్ల గృహ ప్రవేశాలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నజీర్. కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించిన ఎమ్మెల్యే గళ్లా మాధవి. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలుపై అధికారులతో కలెక్టర్ సమీక్ష. అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించాలని వైసీపీ డిమాండ్. నగరంలో ర్యాలీ, ఆర్డీఓకు వినతి పత్రం. రాజకీయ ముసుగులో కొంతమంది కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. నా యుద్ధం నేనే చేస్తా అన్న ఆయన కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. పొన్నూరు నియోజకవర్గ టీడీపీ మండలం క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం గుంటూరులో నిర్వహించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో పాటు ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, హనుమంతరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. వైసీపీలో నుంచి జనసేనలోకి వచ్చిన కొంతమంది పొన్నూరు నియోజకవర్గంలో కుట్రలకు పాల్పడుతున్నారని నరేంద్ర మండిపడ్డారు. తాను ఎప్పుడూ తన స్వార్థం కోసం కార్యకర్తలను వాడుకోలేదని, తన యుద్ధం తానే చేస్తానని చెప్పారు. గత 50 ఏళ్లుగా తన కుటుంబం పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి కృషి చేసింది ప్రజలకు తెలుసని తెలిపారు. నాదంతా కూడా ఇక్కడ ఎవరు కార్యకర్తల మీద నేను రుద్దను. నేను ఇక్కడున్న ఈ నియోజకవర్గంలో ఒక కార్యకర్తను చెప్పమానంటే ఏ రోజైనా నేను చెప్పిదిగో మీరు పలానాడు మాట్లాడాడు, పలానా కాన్ఫరెన్స్ లో పలానాడు వ్యతిరేకంగా చేస్తున్నారు, మీరు వెళ్ళండి, నిలదీయండి, మీరు అడ్డుకోండి నేను చెప్పిన పరిస్థితి ఒకళ్ళు చెప్పండి నియోజకవర్గంలో. అది నా నైజం కాదు, నా లక్షణం కాదు. నా యుద్ధం నేనే చేస్తా. ఎలా చేయాలో భగవంతుడు నాకు శక్తినిచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు. కానీ మీకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా మీతో నిలబడతాం. మీకు కష్టం వస్తే మేము ఉంటాం. ఈ నియోజకవర్గంలో కావాల్సిన కార్యకర్తలకు అండగా ఉంటాం. నేను మొన్న అధికారులు కూడా నేను అదే చెప్పాను. మన్నవ లాంటి గ్రామంలో ఇదే బాబురావుని వాళ్ళ అధికారంలోకి రాంగల్నే కొట్టి చేలో పడేస్తే మేము వెళ్ళి ఆయన బతుకున్నాడో లేదో తెలియని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి రమేష్ హాస్పిటల్లో చేర్చి ఎంతో ఆందోళన చెందితే కేసు కట్టిన దాదాపు 2 నెలల పాటు అరెస్ట్ చేసిన నేపథ్యం కూడా లేదు, దిక్కు లేదు. మేము హైకోర్టులో కేసులు వేసిన దిక్కు లేదు. ఇవాళ ఎక్కడో ఒక చిన్న సంఘటన జరిగితే దాన్ని ఏదో సోషల్ మీడియాలో వచ్చిందని చెప్పి దానికి రకరకాలుగా అధికార యంత్రాంగం చేస్తే ఖచ్చితంగా నేను అధికారులు కూడా చెప్పడం జరిగింది. ప్రత్తిపాడు నియోజకవర్గ బూత్ కమిటీ వార్డు ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే బోల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోల రామాంజనేయులు మాట్లాడుతూ 16 నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సూపర్ 6 హామీలను నెరవేర్చారని, జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు 1200 రూపాయలు ఆదా అవుతుందని తెలిపారు. గుంటూరు ఛానల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని, ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు ఒక కళ అని, అలాంటి కళను సాకారం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని తెలిపారు. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. 3 లక్షల ఇళ్లను జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేసి సెంటు పట్టాతో ముంచేసి మరి చంద్రబాబు నాయుడు గారు 2014-18 మధ్య స్టార్ట్ చేసి అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని గాలికి వదిలేసి వాళ్ళు తెలుగుదేశం పార్టీ మేము ఇవ్వకూడదని నిధులు ఆపేసినటువంటి వైనంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే వాళ్ళు ఎవరైనా కావచ్చు ఇళ్ళు ప్రభుత్వాన్ని నమ్ముకొని స్టార్ట్ చేశారు. అవి ఎక్కడ ఆగిపోయినా పూర్తి చేయండి అని ఆదేశాలు ఇవ్వడంతో 8,50,000 ఇళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో
5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైనటువంటి 8 లక్షల 50 ఇళ్లలో ఈరోజు 3 లక్షలు ఇంటికి తాళాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మేము ఇంజనపాడులో పెద్ద కార్యక్రమాన్ని చేసి ఇక్కడికి వస్తున్నాం. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సంభవించిన పేలుడు ఘటన దృష్ట్యా జిల్లా పోలీస్ వ్యవస్థను అప్రమత్తం చేస్తూ జిల్లా వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేసి ప్రజారక్షణ కొరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ ఏ హనుమంతు ఆధ్వర్యంలో జిల్లా భద్రతా విభాగం ఆధ్వర్యంలో గుంటూరు రైల్వే స్టేషన్ మరియు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలను పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, ఇతర ప్రమాదకర పదార్థాల గుర్తింపు మరియు నిర్వీర్యం చేసే శిక్షణ పొందిన పోలీసు సిబ్బంది ప్రత్యేక జాగిలాల బృందాలతో కలిసి నిర్వహించారు. గుంటూరు రైల్వే స్టేషన్లో అదనపు ఎస్పీ ఏ హనుమంతు, కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి, జిల్లా ఎంటీఆర్ఐ శ్రీహర్ రెడ్డి, ప్రభుత్వ రైల్వే పోలీస్ ఆర్ఎస్ఐ జ్యోతి, ఇతర అధికారులు, జిల్లా భద్రతా విభాగం సిబ్బంది స్వయంగా పాల్గొన్నారు. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో జిల్లా వెల్ఫేర్ ఆర్ఐ సురేష్ ఆధ్వర్యంలో జిల్లా భద్రతా విభాగానికి చెందిన శిక్షణ పొందిన జాగిలాల బృందాలతో కలిసి పార్సల్ బుకింగ్ కౌంటర్లు, ప్రయాణికుల లగేజీలు, స్టాల్స్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనుమానిత లేదా ప్రమాదకర వస్తువుల రవాణాను అరికట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా ఈ తనిఖీలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. ప్రజలు ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని లేదా డైల్ 112 ద్వారా సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. శారదా కాలనీలో పీఎంఏవై 1.0 గృహప్రవేశాలు, పీఎంఏవై 2.0 శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. శారదా కాలనీలో పీఎంఏవై 1.0 గృహప్రవేశాలు, పీఎంఏవై 2.0 శంకుస్థాపన కార్యక్రమంలో టీడీపీ నేతలు చిట్టిబాబు, ఇతర నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందించకుండా అనేక ఇబ్బందులకు గురిచేసిందని ఎమ్మెల్యే మండిపడ్డారు. జగనన్న కాలనీ పేరుతో దోపిడీకి పాల్పడటంతో పాటు నివాస యోగ్యం లేని ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుందని వివరించారు. ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కాదు ఊళ్ళు కడతామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫ్లాట్లు ఈరోజు పొలాల్లాగా మారినటువంటి పరిస్థితులు. కనీసం రోడ్లు లేక, డ్రైన్లు లేక, అక్కడ ఎవరు కూడా తట్ట మట్టి వేసుకునేటువంటి పరిస్థితులు లేకుండా అధ్వానంగా జగనన్న కాలనీ మారినటువంటి పరిస్థితులు. గతంలో 2014-19లో దాదాపు 12 లక్షల ఇళ్లు కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తిరిగి అధికారం చేపట్టిన తర్వాత ఆనాడు గుంటూరు నగరంలో 7,400 టిడ్కో గృహాలు కడితే 5 సంవత్సరాల పాటు వాటినన్నింటినీ కూడా శిథిలావస్థకు చేర్చినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో అయితే ఈరోజు తిరిగి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు కొత్తగా స్థలాల నుండి ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళందరికీ కూడా 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా మరింత ఎక్కువ వాళ్ళందరికీ కూడా లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వంలో తీసుకోబోతా ఉన్నాం. 2025-26 ఖరీఫ్ సీజన్ రైతు సేవా కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలు, సీసీఐ ద్వారా ప్రతి కొనుగోలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ తమీం అన్సారియా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులకు స్పష్టంగా అవగాహన కల్పించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ధాన్యం నాణ్యతా ప్రమాణాల మీద శ్రద్ధ వహించాలన్నారు. తెనాలి, కొల్లిపర మండలాల్లో ఈ నెల 28 నుండి వరి కోతలు ప్రారంభమవుతాయని, ధాన్యం కొనుగోలుకు అవసరమైన గోనె సంచులు ముందస్తుగానే రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని రైసు మిల్లర్లకు సూచించారు.
ధాన్యం కొనుగోలు కార్యకలాపాలలో జీపీఎస్ అమర్చిన వాహనాలు మాత్రమే ధాన్యం రవాణా కోసం ఉపయోగించాలని తెలిపారు. ఈ వాహనాల వివరాలను ముందస్తుగా పోర్టల్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. అనంతరం రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుపై రూపొందించిన ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. ధాన్యంలో పోర్టిఫైడ్ రైస్ కలిసిందో లేదో కనుక్కునే కిట్ను ఆవిష్కరించి పనిచేసే విధానాన్ని పరిశీలించారు. పత్తి కొనుగోలుపై మాట్లాడుతూ పత్తి సేకరణలో తరచూ తలెత్తే సందేహాలను స్పష్టంగా నివృత్తి చేయాలని స్పష్టం చేశారు. పత్తి కొనుగోలుకు సంబంధించి రైతుల నుండి ఎటువంటి ఫిర్యాదులు అందకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. తేమ శాతంపై రైతులకు అవగాహన కలిగించాలన్నారు. జిల్లాలో ఉన్న తాడికొండ, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, గుంటూరులో పత్తి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, ప్రత్తిపాడులోని పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇప్పటికే ప్రారంభించడం జరిగిందన్నారు. తేమ శాతం 12 కన్నా తక్కువ ఉన్న కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చన్నారు. కార్యకర్తల ముఖాముఖి కార్యక్రమం టీడీపీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో జరిగింది. శ్రీనివాసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం 2 వారాలుగా నిర్వహిస్తున్నామన్నారు. పార్టీకి కార్యకర్తలే ప్రాణం, అందుకే వారి సమస్యలపై దృష్టి పెట్టామన్నారు. వారి సలహాలు, సూచనలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి బలమైన కమిటీలు ఏర్పాటు కోసం కసరత్తు చేస్తున్నామన్నారు. ఈ బుధవారం రోజున కార్యకర్తలతో ముఖాముఖి అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత వారంలో మాకు వచ్చిన సమస్యలు కావచ్చు, లేదంటే సలహాలు సూచనలు కావచ్చు, అవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వారానికి అవి మేము పూర్తిగా సాల్వ్ చేసి ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ వారం కూడా మన కార్యకర్తలందరూ కూడా మనని కలవడానికి చాలామంది రెడీగా ఉన్నారు. వాళ్ళతో కూడా కలిసి ఎంతోమంది వారి వారి సమస్యల్ని లేదంటే ఎన్నో రకాలైన సలహాలని, సూచనల్ని అందించడానికి ఉన్నారు. అవన్నీ కూడా తీసుకొని త్వరితగతిన వాటిని మేము పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా రేపు రోజున మరి కంప్లీట్గా ఈ కమిటీ అన్ని తెలుగుదేశం పార్టీకి బలమైన కమిటీలు ప్రమాణ స్వీకారం కూడా చేసుకోబోతూ ఉన్నాము. ఈ నేపథ్యంలో ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్లు లేదంటే కార్యకర్తలు అందరితో కూడా ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. సో ఏదేమైనా తెలుగుదేశం పార్టీకి అండాదండా కార్యకర్తలుగా ఉన్నప్పుడు వారితో ఒక ముఖాముఖి మా బాధ్యతగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో అరుదైన ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. 60 ఏళ్ల వయసు పైబడిన ఏసయ్య అనే రోగి గుండెకు సంబంధించిన లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ లిసన్ లో బ్లాక్లు ఏర్పడ్డాయి. సర్జరీ చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో స్టంట్లను వేసి అతడు రికవరీ అయ్యేలా చేసినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పీ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. దాదాపుగా 7 లక్షల రూపాయల అయ్యే చికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా నిర్వహించినట్లు వెల్లడించారు. సుదీనంగా నేను భావిస్తున్నాను. కార్డియాలజీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. సో ఇలాంటి హెరాయిక్ సర్జరీస్ చేయడానికి కార్డియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు రావటము, అలాగే ఇక్కడున్న ఎక్విప్మెంట్స్ తోటే మనకి మళ్ళీ అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి హైయర్ అండ్ ఎక్విప్మెంట్ ఏమీ అవసరం లేకుండా ఇక్కడ ఉన్న వాటితోటి, ఎందుకంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి వాళ్ళకి క్యాత్ ల్యాబ్లో. సో అన్నీ వాళ్ళు అవన్నీ యూజ్ చేసి ఎన్టీఆర్ వైద్య సేవలో ఈ కేసు చేసి పెట్టి ఆ పేషెంట్ని చక్కగా సేఫ్గా ఇంటికి పంపించడం అనేది ఒక గొప్ప ఒక మంచి ప్రయత్నంగా నేను, ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇక్కడ మనం చేయటం ఈ రిస్క్ తీసుకొని చెప్పడం అనేది అది గొప్ప విషయము. యూజువల్గా బయట అయితే దీనికి ఐఓఎస్ అని లేకపోతే ఓసిటీ అని తీసుకొని దాంతో ప్రెసిడెంట్ యాంజియోప్లాస్టీ చేస్తారు. దానికి ఖర్చు సుమారుగా 4 నుంచి 7 లక్షల దాకా అవుతుంది. సో మనం కంప్లీట్గా ఎన్టీఆర్ వైద్య సేవలో చేసాము ఇది. సో ఎన్టీఆర్ వైద్య సేవలో మనకి హాస్పిటల్లోకి 85,000లో మొత్తం చేసాం కేసు. హాస్పిటల్కి వచ్చే అమౌంట్ 85,000లో లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ విత్ డబుల్ డీకే క్రష్ టెక్నిక్ అంటాము, డబుల్ కీస్ క్రష్ టెక్నిక్ అంటాము. సో ఈ టెక్నిక్ అనేది ఆల్మోస్ట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే 5 ఇయర్ రిజల్ట్స్ కంపేరబుల్ టు సిఏబీజీ బైపాస్ సర్జరీ తోటి కంపేరబుల్గా ఉంటాయి రిజల్ట్స్. సో అందుకని ఆ టెక్నిక్ కూడా వాడాము. సో ఆ టెక్నిక్ ద్వారా 2 స్టెంట్లు చేశాము. పేషెంట్ చక్కగా ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసుల ఆంక్షల మధ్య
ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 175 నియోజకవర్గాలలో వైసీపీ ర్యాలీలు నిర్వహించామన్నారు. పేద విద్యార్థులకు విద్య అందకుండా పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయటాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని హెచ్చరించారు. శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకోవటాన్ని తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, బత్తుల దేవానంద్, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, ధనవంతులకు కట్టబెడుతున్నారు. ఇది అన్యాయం. దీన్ని విత్డ్రా చేసుకోవాలనేది మా ప్రధానమైనటువంటి ధ్యేయంగా, డిమాండ్గా పెద్ద ఎత్తున మేము చేస్తున్నాం. నేను మనవి చేస్తున్నాను, ఈ ఉద్యమాన్ని ఎంత దూరమైనా వెళ్తాం. ప్రభుత్వం తమ విధానాన్ని మార్చుకునేంత వరకు వెళ్తాం. ప్రభుత్వ రంగంలోని మెడికల్ కళాశాలలను నడిపేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు, వెనకడుగు వెయ్యము అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరణించిన న్యాయవాదులకు మ్యాచింగ్ గ్రాంట్ 9 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐఎల్ఏ నేతలు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కోర్టు ఎదుట జరిగిన సమావేశంలో ఐఎల్ఏ రాష్ట్ర అధ్యక్షులు జి శాంతకుమార్ మాట్లాడారు. లాయర్ల న్యాయమైన కోరికను పరిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదులందరికీ ఉచిత ఆరోగ్య బీమా కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్, ఎం బ్రహ్మేశ్వరరావు, అబ్బరాజు, రఘురాం తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం అంగీకరించినటువంటి చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలకి ఇస్తానన్నటువంటి మ్యాచింగ్ గ్రాంట్ 4 లక్షల రూపాయలు అందరికీ చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. దాంతోపాటు జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్ని 5 సంవత్సరాల పాటు నెలకు 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని, అలాగే న్యాయవాదులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల్ని ఇష్యూ చేయాలని, ఇళ్ల స్థలాలను కేటాయించాలని 5 డిమాండ్లు చేస్తూ వచ్చాం. వాటిలో స్టేట్ బార్ కౌన్సిల్ వారు 10 లక్షలకు పెంచమని మేము డిమాండ్ చేస్తే 9 లక్షలకు పెంచారు. మేము దాన్ని ఆహ్వానిస్తూ దాన్ని 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. సత్తెనపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని లక్ష్మీ కాటన్ ట్రేడింగ్ కంపెనీలో సీసీఏ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే పత్తి కొనుగోలు జరుగుతుందని అన్నారు. రైతులు మంచిగా ఆరబెట్టిన పత్తిని ఈ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. పత్తి కొనుగోలు విషయంలో రైతుల డిమాండ్లను నెరవేర్చేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. పత్తి మద్దతు ధర 8,110 రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర. దాని ప్రకారం మరి ఈ సంవత్సరం రైతులు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి చాలా స్ట్రిక్ట్ గా మాయిశ్చరైజ్ పర్సంటేజ్ 8 to 12% వరకే అలౌ చేస్తున్నారు. కాబట్టి రైతులందరూ కూడా మరి వాళ్ళ పొలాల్లో ఆరబెట్టుకుని ఆరిన పత్తి
తీసుకొని రావాల్సిందిగా నేను రైతులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ మధ్య వర్షాలు బాగా ఎక్కువ పడ్డాయి తుఫాన్ వల్ల. మళ్ళీ తుఫాన్ అని చెప్తున్నారు. తడిచిన పత్తి తీసుకొచ్చి మా పత్తి ఇక్కడ కొనలేదు అనేటువంటి ఒక పరిస్థితులు రానివ్వకుండా రైతులే పొలాల్లో ఆరబెట్టుకొని 8 నుంచి 12% లోపు తేమ శాతం ఉండేటట్టు చూసుకొని మరి తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. యువత మాదక ద్రవ్యాలకు బానిసలైతే ఆరోగ్యంతో పాటు జీవితాలు నాశనమవుతాయని నార్కోటిక్స్ విభాగం ఎస్ఐ ఎం సునీల్ బాబు అన్నారు. జిల్లా యువజన సేవలు స్టెప్ గుంటూరు టీజేపీఎస్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణపై చెల్లావారిపాలెం గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సునీల్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలను వినియోగిస్తే పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపడంతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హత వేటు పడుతుందన్నారు. గ్రామంలో విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా స్టెప్ విభాగం మేనేజర్ బి రాధిక, టీజేపీఎస్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి సుధీర్, స్టెప్ జేఏ వి సాయి సాత్విక్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ డ్రగ్స్ కి బానిసైనప్పుడు మన శరీరం సహజంగా చేసే పనిని పక్కన పెట్టేసి ఒక కెమికల్ సంబంధించిన దాన్ని ఆధారపడతాం. దాన్ని మా దగ్గర వెళ్ళాలి. దాన్ని తీసుకోవడం వల్ల మనకు మొత్తం ఇస్తుంది. దాన్ని తీసుకోవడం వల్ల మనకి ఎలా చేస్తుంది. మీకు మాదక ద్రవ్యాలు లేకపోతే డ్రగ్స్ అంటే ఏమంటే బాగా తాగేసి మత్తుగా డౌజీగా ఉంటారు. అలాగా ఇంట్లో కూడా చాలా రకాల స్టిమ్యులేట్స్ అని, అలోజనస్ అని, డౌజీనెస్ అని. మీరు ఒక డ్రగ్ తీసుకుంటే ఒక 3 రోజులు నిద్రపోకుండా మీ ఐసైట్ బ్రైట్ అవుతుంది. అమరావతి రోడ్డు హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆవరణలో వరల్డ్ ఆక్యుపెంచర్ డే సెలబ్రేషన్స్ ను పురస్కరించుకుని ఆక్యుపెంచర్ మరియు ఆక్యుప్రెషర్ సదస్సును ఆత్మా భారత్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మాకాల సత్యనారాయణ, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గుంటూరు యోగాశక్తి సాధనా సమితి విభాగ సంస్థ ఆస్పా భారత్ ఆధ్వర్యంలో వరల్డ్ ఆక్యుపెంచర్ డే ఉత్సవాలను నవంబర్ 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆక్యుప్రెషర్ ను సమర్థవంతమైన చికిత్సగా గుర్తించింది. యునెస్కో ఆక్యుప్రెషర్ ను మానవత్వపు సాంస్కృతిక వారసత్వ వైద్యంగా గుర్తించింది. భారత ప్రభుత్వం ఆక్యుప్రెషర్ ను స్వతంత్ర ప్రతిపత్తి చికిత్సా విధానంగా గుర్తింపు ఇచ్చిందని యోగాశక్తి సాధనా సమితి ఆక్యుప్రెషర్ ను మందురహిత రుగ్మతల మరియు సర్జరీలను నివారించే వైద్యంగా గుర్తించి ప్రజల్లో అవగాహన, చికిత్స, శిక్షణ మరియు అభివృద్ది కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, దీనివల్ల ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ తెలిపారు. ఈ 16 రోజుల ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య మరియు మెడికల్ ఎడ్యుకేషన్ మంత్రి సత్యకుమార్ యాదవ్ బ్రోచర్ ప్రారంభించి ప్రోత్సహించినట్లు డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుండి ఈ ఉత్సవాలను ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, కాలేజీలలో, ప్రార్థనా స్థలాల్లో ఆక్యుపెంచర్ అవగాహన, చికిత్స మరియు శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర మహిళా ఆర్గనైజర్ సెక్రటరీ ముంజంపల్లి నాగరాజకుమారి, విఠల్, కరుణాకర్ ఇంకా అనేక మంది ఆస్పా భరత్ టీం సభ్యులు పాల్గొన్నారు. కిడ్నీ ప్రాబ్లం ఉందని దానికి ట్యాబ్లెట్ వేసుకున్నా మళ్ళీ దాన్ని కిడ్నీ మీద లోడ్ పడుతుంది. అల్టిమేట్గా ఇది బీ కాంప్లెక్స్ కాదు అంటే ఇక్కడ మందులు కామెంట్ చేయడం కాదండి. ఇంకా శరీరం సందర్భంలో ఇది చైనా వైద్యం కాదండి. మన యోగశక్తి సాధన చికిత్స అనేది మన పూర్వీకులో మన భారతీయ వైద్యమే. మన వాళ్ళు అంత మేధావులు కదా, మనకి డబ్బులు వచ్చే పని తప్ప వేరే చేయలేదు. ఈ అల్లోపతి దెబ్బకి ఇది కొట్టుకుపోయిందండి. వాళ్ళు కౌన్సిల్ తెచ్చుకొని అద్భుతంగా చేసుకొని బాగా చైనాలో రాణిస్తున్నారండి. ఇంతవరకు దౌర్భాగ్యం ఏంటంటే మనకి ఏపీలో కౌన్సిల్ లేదండి. ఈ ఆక్యుప్రెషర్ది ఫార్మసీకి ఉంది, హోమియోకి ఉంది, ఆయుర్వేదిక్ ఉంది. మన డాక్టర్ మాకాల సత్యనారాయణ గారు ఒక ప్రోగ్రాంలో
సెంట్రల్ సార్ కూడా అక్కడ కింద కూర్చొని వింటున్నారు సెంట్రల్ హెల్త్. మంగళగిరి సీకే బాలుర ఉన్నత పాఠశాలలో తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన 7వ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలలో విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించడంలో కొరియన్ కరాటే శిక్షణ కీలక పాత్ర పోషించిందని హస్తకళల అభివృద్ది సంస్థ చైర్పర్సన్ మంజులారెడ్డి ప్రశంసించారు. ఈ సందర్భంగా కొరియన్ కరాటే శిక్షణ కోచ్ బ్లాక్ బెల్ట్ నేషనల్ రిఫరీ పి రవికుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు. గోల్డ్ మెడల్స్ సాధించిన పి హర్షవర్ధన్, పి ఉద్దంతిక, వై రోహిత్, కె సత్యానంద్, కె జాన్పాల్ పలువురిని ఇన్నర్ రింగ్ రోడ్లోని శిల్పారామం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెడల్స్ తో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 41వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డుపల్లి స్మితా పద్మజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ చిన్న వయసులోనే సంకల్పమే లక్ష్యం, శిక్షణ పొందుతున్న విద్యార్థులు రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. చిన్న వయసులో కూడా ఇలా నేర్చుకుని గోల్డ్ మెడల్ సాధించిన వారికి మరి ముందు ఈ మాస్టర్ గారికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రవికుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత మార్నింగ్ ఆ పిల్లలకి ఎంతో ఇంట్రెస్ట్ తోటి, అంటే దీంట్లో అవగాహన ఉంది కాబట్టి మార్నింగ్ 5:30కి 6కి లేచి రావడం, ఆ ఇంట్రెస్ట్ చూపడం ఆ పిల్లలకు కూడా ఈ 3 months నుంచి ఇంత స్పీడ్గా నేర్పడం కూడా మరి సార్కి కృతజ్ఞతలు. మా శిల్పారామం కూడా ఇలాంటి వాటికి మరి ముందుండి మరింత పిల్లల్లో అవగాహన నేర్పి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా శిల్పారామం సంస్థ. ఈ కోర్సు ఇంత ముందుకు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ శిల్పారామం చైర్మన్గా ఉన్నటువంటి మంజులారెడ్డి గారికి ఎంతో అభినందనీయకరమైన విషయం ఇది. రాష్ట్ర ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ అవార్డు డాక్టర్ మౌలానా ఎండి నిజాముద్దీన్ కాస్మీ అందుకున్నారు. గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ మౌలానా ఎండి నిజాముద్దీన్ కాస్మీ రాష్ట్ర ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించబడ్డారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాన అతిథిగా హాజరై అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎండి ఫారూక్ చేతుల మీదుగా డాక్టర్ నిజాముద్దీన్ కాస్మీ గారికి పురస్కారం అందజేయబడింది. 3 దశాబ్దాలుగా ఉర్దూ భాష అభివృద్ధికి సేవలందిస్తున్న ఆయన ఈ అవార్డుతో మరొక మైలురాయిని చేరుకున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సొంత పక్కా ఇళ్లు ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహ నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన 3,192,000 ఇళ్ల గృహ ప్రవేశాలలో భాగంగా వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు గ్రామంలో కొండ్రు శివయ్య హుసేనమ్మ దంపతుల గృహప్రవేశ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, పత్తిపాడు శాసనసభ్యులు బోల రామాంజనేయులు పాల్గొన్నారు. గృహ యజమానులతో కలిసి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కత్తిరించి గృహప్రవేశం చేశారు. ప్రభుత్వం తరపున కొండ్రు శివయ్య హుసేనమ్మ దంపతులకు నూతన వస్త్రాలను జిల్లా కలెక్టర్ బహూకరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ద్వారా అదనంగా 264 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్దం చేశామని జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి తెలిపారు. ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లపై నిరసనగా బాధితుల కోసం దీపాలు వెలిగిస్తూ నార్త్ సెంటర్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి డాక్టర్ సనక్కాయల రాజకుమారి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా శనక్కాయల రాజకుమారి మాట్లాడుతూ బాంబులు మన ధైర్యాన్ని చెరపలేవని, ఢిల్లీపై దాడి అంటే దేశంలోనే దాడి చేసినట్టేనని, మనమంతా ఢిల్లీ ప్రజలతో ఉన్నామని, భారత్ ఏక్తాగా ధైర్యంగా నిలుస్తుందని అన్నారు. మనమంతా కలిసి ఉంటే ఏ శక్తి కూడా మన దేశాన్ని కదిలించలేకపోతుందని, ఈ క్యాండిల్ ర్యాలీ మన ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. నిమోనియా వ్యాధిపై అవగాహన పోస్టును జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. ప్రతి సంవత్సరం నవంబర్ 12వ తేదీన ప్రపంచ న్యూమోనియా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.
ఊపిరితిత్తుల్లో అసాధారణ ద్రవం చేరడం వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిని కలిగించే పరిస్థితిని న్యూమోనియాగా పరిగణించడం జరుగుతుందని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి మాట్లాడుతూ దేశంలో 5 సంవత్సరాలలోపు పిల్లల మరణాలు న్యూమోనియా వల్ల ప్రతి ఏటా అధికంగా జరుగుతున్నాయన్నారు. బ్రాడీపేట 5/17లో గల శ్రీ బడబానల ప్రతాప్ వీరాంజనేయ స్వామి, శ్రీ లలిత పరమేశ్వరి, శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ నెల 16 ఆదివారం దీక్ష స్వాములకు, భవానీలకు సద్ది భజన అనంతరం భిక్షా కార్యక్రమం జరగనుంది. గత 33 సంవత్సరాలుగా అన్నదాన ప్రభువు అయ్యప్ప స్వామి ఆశీస్సులతో గురుస్వాములు అంబటిపూడి భానుమూర్తి స్వామి, పివి కృష్ణమూర్తి స్వామి మరియు కాకాని శివాజీ స్వామి, పన్నాల విశ్వనాథం ఆధ్వర్యంలో అచంచలమైన మీ అందరి సహాయ సహకారాలతో దినదిన ప్రవర్ధమానంగా ఏ ఏటికా ఏడు పెరుగుతున్న భక్త జనాదరణతో భారీ ఎత్తున కన్నుల పండుగగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 17, 11 అంటే నవంబర్ నుంచి జనవరి 1 వరకు, జనవరి 5వ తారీఖు ఉదయం పూట భక్తి కార్యక్రమం 12 గంటలకు స్టార్ట్ అయ్యి 3 గంటలకు కంప్లీట్ అవుతుంది. అదే సాయంత్రం 7 గంటలకి నుండి 10 గంటల భజన కార్యక్రమం. కమిషనర్ పులి శ్రీనివాసులు శంకర విలాస్ వంతెన పనులు జరుగుతున్న అరండల్పేట వైపు, నాయుడుపేట వైపు తదితర ప్రాంతాల్లో అభివృద్ది, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏఈల వారీగా డ్రైనేజీ నెట్వర్క్పై సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎక్కడా డ్రైన్లో మురుగుపారుదల నిలవడానికి లెవెల్స్ కారణం కాకూడదని స్పష్టం చేశారు. రానున్న అవసరాల దృష్టిలో ఉంచుకుని నూతన డ్రైన్లని తగు సామర్థ్యంతో నిర్మాణం చేపట్టాలన్నారు. శంకర్ విలాస్ వంతెన పనుల దృష్ట్యా డ్రైనేజీ వ్యవస్థను ప్రణాళికాబద్దంగా ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య, అభివృద్ది పనులను పరిశీలించి నగరంలో డంపింగ్ పాయింట్స్ లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రజారోగ్య కార్యదర్శులు, అధికారులదేనని స్పష్టం చేశారు. ఇవి నాటి వార్తలు. నమస్కారం.